హాయ్ అండి, నేను మీ రాఘవరావుని. రే పేరు నాని, హరిహర వీరమల్లు నువ్వు చెప్తే ఫ్లాప్ అయిపోతావు, నువ్వంటే ఫ్లాప్ అయిపోతుందా? మీ జగన్మోహన్ ఇలా కూశాడు, వై నాట్ 75 175 అన్నాడు. ఏమయ్యాడు? నువ్వు రోజా చాలామంది కూశారు పవన్ కళ్యాణ్ని గెలిచి చూడమని. ముద్దగడ పద్మనాభం ఒకలేంటి వంగాగే మీ జంబలక్కడ శ్యామల చాలామంది కూశారు గెలిచి చూడమని. పిఠాపురంలో మీరు ఇంటికి 1 కిలో బంగారం కూడా ఇచ్చారు. ఆ సంగతులు మాకు అన్నీ తెలుసు. ఎన్ని చేసినా ఆయన గెలుపును ఆపలేరు, ఆయన మీరు ఏమి చేయలేరని కింద సంవత్సరమే రుజువు అయిపోయింది. ఇప్పుడు వచ్చి నువ్వు ఫ్లాప్ సినిమాకి ఎందుకు అడావడి చేస్తున్నావు అంటున్నావు. అది ఫ్లాప్ అయ్యేట్టు నిర్ణయించేది నువ్వు కాదురా. నీకు ఎట్లా 11 సీట్లు ఇచ్చారో ప్రజలు, ఆ ప్రజలు నిర్ణయిస్తారు వాట్ ఈజ్ వాట్ అనేది. పవన్ కళ్యాణ్ గారి సినిమా నీకు తెలుసో తెలియదో అది ఫ్లాప్ అని మీరు ఎంతమంది ఎన్ని రకాలు కూసినా అది నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్టే ఒక సునామీ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని ఫ్లాప్లు వచ్చినా మీ లెక్కలో మీ దృష్టిలో అవి ఫ్లాప్, కానీ అది ప్రతి నిర్మాతకి డబ్బులు ఇచ్చినాయి. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం. మీరు థియేటర్లు ఆపి 2 రూపాయల టికెట్లు అమ్మించి తహసీల్దార్ని వీళ్ళందరినీ పెట్టినా కూడా ఎంత చేసినా ఆ సినిమాలని అపజయం లేకుండా చేయలేరు మీరు. ఆయనకి టీవీ రైట్స్ వస్తాయి సినిమా నిర్మాతలకి, అలాగే ఇప్పుడు ఓటీటీ రైట్స్. పవన్ కళ్యాణ్ సినిమా అంటే కోట్లు, 100 కోట్లు, 150 కోట్లు ఇచ్చి కొనుక్కుంటారు. అది ఆయన కెపాసిటీ, ఆయన ఖ్యాతి, ఆయన గట్స్. నువ్వేంట్రా తొక్కలో ఏదో నువ్వు ఫ్లాప్ అయిపోతుందా? ఖబర్దార్, నీ నాలుకని పవనిజం ముక్కలు ముక్కలుగా చీలుస్తుంది, గుర్తుపెట్టుకో. త్వరలో ఉప ముఖ్యమంత్రి పేషి పంపిన నోటు పూర్తిగా చదవకుండానే జగన్ పెంపుడు కుక్కలాగా మాట్లాడి ప్రజల యొక్క చీత్కారాన్ని పొందుతున్న దరిద్రమైన మాజీ మంత్రి నువ్వు ఒక్కడవే ఎదవా, నువ్వు ఒక్కడవే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ సినీ కార్మికులతో పాటు సినిమా ఓనర్స్ కూడా న్యాయం చేయాలని చూస్తున్నాడు. లీజు ద్వారా లబ్ధి పొందుతున్న 45 వ్యక్తులు కాదు, ప్రతి సినిమా ఓనర్కి లబ్ధి చేకూరాలి. సినిమా టికెట్ కొనుక్కున్న టికెట్ కోసం ఆ యొక్క సినిమా చూసే ప్రతి వ్యక్తికి కూడా సినిమా థియేటర్లో సౌకర్యాలు ఉన్నాయో లేవో చూడాలి. అక్కడ థియేటర్లో అమ్ముతున్న తినుబండారు రేట్లు ఎట్లా ఉన్నాయి, తినుబండారాలు అవి నాసిరకంగా ఉన్నాయా మంచిగా ఉన్నాయా వాటి టెస్ట్ చేయాలి. మంచినీరు సౌకర్యం ఉందో లేదో చూడాలి. ఇవన్నీ మీరు చూడలేదు. మీరు కేవలం పవన్ కళ్యాణ్ సినిమాని 2 రూపాయలకి, 5 రూపాయలకి, 10 రూపాయలకి, 20 రూపాయలకి అమ్మాలనే చూశారు. కానీ ప్రజలకు సినిమా తక్కువ రేటుకి సినిమా చూపిస్తున్నామని తెగ ఇహిగే నవ్వుకున్నారు నువ్వు మీ జగన్ రెడ్డి. కానీ ప్రజలు అదే సినిమా టికెట్ 2 రూపాయలు కొనుక్కున్న, 5 రూపాయలు అక్కడ థియేటర్లోకి వెళ్తే, యూనివర్స్కి వెళ్తే కంపు కొడుతుంది, ఏదో తిందా వెళ్తే పాచిపోతున్నాయి, మంచినీళ్ళు తాగుదా మంచినీళ్ళు లేవు. అటువంటి నీచ పద్ధతులు ఉన్న మిమ్మల్ని అటువంటి ఏం పట్టించుకోకుండా కేవలం పవన్ కళ్యాణ్ సినిమా తక్కువ డబ్బులకే అమ్మాలి అంతే. పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కటే ప్రజలకి చూస్తారు, మిగతా సినిమాలు అక్కల ప్రజలకి పవన్ కళ్యాణ్ సినిమా ఒక్కటే చూడకూడదు. అది నీ యొక్క దౌర్భాగ్యం. తర్వాత కందుల దుర్గేష్ నిర్వహిస్తున్న మంత్రి శాఖే కదా, నువ్వు కూడా మొన్నటిదాకా నిర్వహించావు, మాజీ మంత్రి అయ్యావు. అటువంటి వెలగబడ్డ విషయం మర్చిపోయి పిచ్చి కూతురు కూస్తున్నావేంట్రా? నీ మంత్రి పదం మీద నేను తెచ్చుకుంటున్నావు అంటే నువ్వు ఎంత దిగజారిపోయావో, నీకు ఎంత పిచ్చి పట్టిందో అర్థమవుతుంది. అందుకే ప్రజలు అనుకుంటున్నారు ఇమ్మీడియట్గా ఈ యొక్క పేరుని నాని ఎర్రగడ్డకి వెళ్ళి చూపించుకుంటే మంచిదని అని అంటున్నారు. కనుక తొందరగా వెళ్ళి ఎర్రగడ్డకి ట్రీట్మెంట్ చేసుకొని అవసరం ఉందని అంటున్నారు. తెలుసుకో, తెలుగు ప్రజలు గమనించండి. ఇటువంటి నీచ నికృష్టమైన ఎదవలందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనాలి, ఏదో చేయాలని ఒక దుర్బుద్ధి తప్పితే వాళ్ళ మాటల్లో మంచిదనం లేదు. పవన్ కళ్యాణ్ నేను రాసిన నోట్లో ప్రతి విషయం రాశారండి. 45 నిర్మాతలే కాదు, ప్రతి ఒక్కరు 24 క్రాఫ్ట్లో ఉన్న సినిమా కళాకారులందరూ బాగుండాలి, వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఒక సినిమా ఇండస్ట్రీని ఒక బిజినెస్ పరంగా దానికి చేయడానికి ఎంతో కృషి చేస్తున్నాం మేమని
సగర్వంగా చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. దానివైపు అడుగులు వేయాలని, ప్రతి ఒక్కరూ సినిమా ఇండస్ట్రీలో బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు నేను కూడా ఉన్నానని మీకందరికి తెలియజేస్తూ విరమిస్తున్నాను. జై జనసేన, జై హింద్.